మార్నింగ్ స్టూడెంట్స్, నేను మీ గణేష్ సార్. ఇక్కడ మనకి నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్షలో మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నుంచి మనకి 2 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 క్వశ్చన్స్ కి మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది మనం చేసుకోవాలి. మన ప్రీవియస్ క్లాస్ లో అరిహంత్ సిరీస్ లో ఇవ్వబడినటువంటి మోడల్ క్వశ్చన్స్ అన్ని కూడా చేయడం జరిగింది. ఇప్పుడు మనం బీజీఎస్ లో ఇవ్వబడినటువంటి మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నాడు, వీటిని ఏ విధంగా మనం సొల్యూషన్ చేయాలో ఒకసారి చెక్ చేసినట్టయితే మన ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ద గివెన్ ఫిగర్ యాంగిల్ 1 ఈక్వల్ టు 60 degrees, దెన్ యాంగిల్ 2 ఈక్వల్ టు అని అడిగారు. ఇక్కడ మనకి 2 లైన్స్ ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇది ఒక ఎల్ అనే లైన్, ఇది ఒక ఎం అనే లైన్. ఈ 2 లైన్స్ దీన్ని లైన్ అని ఎందుకు రిప్రజెంట్ చేస్తామంటే బోత్ సైడ్ యారో సింబల్ ఉన్నట్టయితే దాన్ని లైన్ అని పిలుస్తాము. ఈ 2 లైన్స్ ఎల్ అనే ఎం అనేది 2 లైన్స్, ఈ రెండు కూడా ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఇది. ఈ పాయింట్ దగ్గర మనకి ఎన్ని యాంగిల్స్ ఫార్మ్ చేస్తుందంటే 1 2 3 3 4 ఇలా మనకి ఇది 1 2 ఇది 3 ఇది 4 యాంగిల్స్ ఫార్మ్ చేస్తుంది. అయితే ఈ యాంగిల్స్ యొక్క ఇప్పుడు ఈ రెండు కూడా మీట్ అయ్యే పాయింట్ అనేది ఇక్కడ వెర్టెక్స్ అన్నమాట. ఈ వెర్టికల్ గా ఆపోజిట్ యాంగిల్స్ ఈక్వల్ అనమాట. అంటే యాంగిల్ 2 ఎంత ఉంటుందో యాంగిల్ 4 అంతే ఉంటుంది, యాంగిల్ 1 ఎంత ఉంటుందో యాంగిల్ 3 కూడా అంతే ఉంటుంది. కానీ వాడు అది అడగడం లేదు. ఏమడుగుతున్నాడు, యాంగిల్ 1 అనేది ఇది 60 degrees అయితే యాంగిల్ 2 ఎంత అని అడుగుతున్నాడు. అప్పుడు ఈ ఎం అనే లైన్ చూడండి, ఇది ఒక స్ట్రైట్ యాంగిల్. ఈ స్ట్రైట్ యాంగిల్లో ఈ యాంగిల్ యాడ్ చేస్తే అంటే ఈ యాంగిల్ 1 అనే యాంగిల్ 2 అనే యాంగిల్ యాడ్ చేస్తే ఏం రావాలి, యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు 180 రావాలి. ఆల్రెడీ ఇది 60 degrees అయిందంటే ఖచ్చితంగా ఇది 120 degrees కావాలి. అంటే యాంగిల్ 2 ఈక్వల్ టు ఎంత కావాలి, 120 degrees కావాలి. ఆ 120 degrees ఎక్కడ ఉంది, ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు అంటే ఇది యాంగిల్ 1, ఇదేమో యాంగిల్ 2. ఈ రెండు యాడ్ చేస్తే మనకి టోటల్ గా 180 కావాలి. స్ట్రైట్ యాంగిల్ అన్నమాట 180 అంటే యాంగిల్ 1 అనేది ఎంత ఇవ్వడం జరిగింది, 60 ఇచ్చాడు. 60 degrees ప్లస్ యాంగిల్ 2 ఈక్వల్ టు 180 degrees. మనకి యాంగిల్ 2 కావాలంటే ఈ ప్లస్ 60 అటే పెద్ద మైనస్ 60 అవుతుంది. 180 మైనస్ 60 degrees దట్ ఈక్వల్ టు 180 లో 60 పోతే 120 degrees. అంటే ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. ఈ విధంగా కూడా మనం చేయవచ్చు. ఈ సెకండ్ క్వశ్చన్ చూసినట్టయితే ఇఫ్ 3p అండ్ 12p ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అన్నాడు. అంటే ఇక్కడ 3p ఇచ్చాడు, ఇక్కడ 12p ఇచ్చాడు. ఈ రెండు కూడా కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండి. దెన్ p ఈక్వల్ టు డాష్. ఇప్పుడు మన కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏవైనా 2 యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి 90 degrees వచ్చింది అనుకోండి, దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఆఫ్ టు ఈచ్ అదర్. అంటే ఒకదానికి ఒకటి కాంప్లిమెంటరీ యాంగిల్స్ అవుతాయి అన్నమాట. అంటే ఈ 2 యాంగిల్స్ ని యాడ్ చేసినట్టయితే 3p ఒక యాంగిల్, 12p ఒక యాంగిల్, ఈ రెండు యాడ్ చేసినట్టయితే మనకి 90 degrees కావాలి. 90 degrees అయితే దాన్ని కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు. అంటే ఈ 3p ఈ 12p యాడ్ చేస్తే 15p ఈక్వల్ ఏమైంది, 90 degrees అయింది. ఇప్పుడు p ని ఈ 15 అనేది మల్టిప్లికేషన్ చేస్తుంది. ఆ మల్టిప్లికేషన్ 15 అనేది రైట్ సైడ్ ఈక్వల్ కి రైట్ సైడ్ వెళ్తే ఏమవుతుందంటే డివైడ్ చేస్తుంది అనమాట. 90/15 అవుతుంది అనమాట. p ఈక్వల్ టు ఇక్కడ p మిగులుతుంది. అప్పుడు 15 1 జా 15 6 జా 15 6 జా 90. దేర్ ఫార్ p ఈక్వల్ టు వచ్చింది 6 degrees రావడం జరిగింది. p ఈక్వల్ టు 6 degrees. ఆన్సర్ ఎక్కడ ఉంది, ఆప్షన్ డి ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. థర్డ్ క్వశ్చన్ చూడండి. ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 115 degrees ఈజ్ అని అన్నాడు. అసలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి, ఎనీ 2 యాంగిల్స్ సమ్ ఆఫ్ ద ఎనీ 2 యాంగిల్స్ ఈజ్ 180 degrees ఈజ్ కాల్డ్ ఏ సప్లిమెంటరీ యాంగిల్స్ అన్నమాట. అంటే 1 యాంగిల్ అనేది ఇచ్చాడు, ఈ యాంగిల్ ఇచ్చాడు 115 degrees యాంగిల్. దీని యొక్క సప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది అంటే దీనికి ఎంత యాడ్ చేస్తే 150 వస్తుంది, అదే సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 115 degrees అవుతుంది. అంటే ఇప్పుడు ఒక యాంగిల్ అనేది θ1 ప్లస్ θ2 ఈక్వల్ టు 180 degrees అయినట్టయితే
θ1 కి θ2 అనేది సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది, θ2 కి θ1 అనేది సప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఇన్ కేసు నేను ఇది 30 degrees ఇచ్చాను అనుకోండి, ఇది ఖచ్చితంగా 150 degrees కావాలి. అంటే 30కి 150 యాడ్ చేస్తే మనకు 180 degrees రావడం జరుగుతుంది. అంటే 30 సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 30 degrees ఈజ్ 150 degrees అవుతుంది. సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 150 degrees ఈజ్ 30 degrees అవుతుంది. అంటే ఈ రెండు ఖచ్చితంగా కలిపితే ఏం కావాలి, యాడ్ చేసినట్టయితే 180 degrees కావాలి. కానీ మనకు ఒక యాంగిల్ ఇచ్చాడు, ఆ యాంగిల్ యొక్క సప్లిమెంటరీ యాంగిల్ అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి, 180 నుంచి మనము 115 ని సబ్ట్రాక్షన్ చేయాలి. చేసినట్టయితే మనకి 0 నుంచి 5 పోదు, బారోయింగ్ తెచ్చుకోవాలి. 10 లో 5 పోతే 5, ఇక్కడ 7 లో 1 పోతే 6, 65 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అంటే ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది. చూడండి, మనకి ఇచ్చినటువంటి యాంగిల్ ఎంత 115, ఇది ఆన్సర్ ఏమొచ్చింది 65. ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఖచ్చితంగా 180 degrees కావాలి. అంటే ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 115 ఈజ్ 65, ద సప్లిమెంటరీ యాంగిల్ ఆఫ్ 65 ఈజ్ 115 degrees. అంటే ఒకదానికి ఏ క్వశ్చన్ అడిగినా సరే మనం ఆన్సర్ చెప్పే విధంగా మనం రెడీ కావాలి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఫోర్త్ క్వశ్చన్, ఇఫ్ యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి ఆర్ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, దెన్ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180, యాంగిల్ ఏ ఈక్వల్ టు యాంగిల్ బి, యాంగిల్ ఏ నాట్ ఈక్వల్ టు యాంగిల్ బి అని ఇచ్చారు. ఈ క్వశ్చన్ కి మనము వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అంటున్నాడు అంటే ఖచ్చితంగా 2 లైన్స్ అనేవి ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతాయి, 2 లైన్స్ అనేవి ఈ విధంగా ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అని అర్థం. అంటే వెర్టెక్స్ అంటే ఇది వెర్టెక్స్, ఈ పాయింట్ రెండు కూడా ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో అది వెర్టికల్. ఆ వెర్టికల్ గా ఈ యాంగిల్ అనేది యాంగిల్ ఏ అయింది అనుకోండి, ఈ యాంగిల్ అనేది యాంగిల్ బి. అప్పుడు ఈ యాంగిల్ కి ఈ యాంగిల్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. అంటే ఆప్షన్ సి ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, యాంగిల్ ఏ అండ్ యాంగిల్ బి వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్, దీనికి ఎదురుగా దీనికి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్, ఈ వెర్టెక్స్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆ రెండు యాంగిల్స్ ఎలా ఉంటాయి, ఖచ్చితంగా ఈక్వల్ గా ఉంటాయి అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చాడు, యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 90 degrees ఇచ్చాడు. ఇలా 90 degrees ఇస్తే ఇది కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఇక్కడ యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ఈక్వల్ టు 180 degrees ఇచ్చాడు. ఖచ్చితంగా ఇలా 2 యాంగిల్స్, సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఇది 180 అయినట్టయితే సప్లిమెంటరీ యాంగిల్స్ అవుతుంది. సమ్ ఆఫ్ ద 2 యాంగిల్స్ ఇది 90 degrees అయితే కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది. ఇది యాంగిల్ ఏ నాట్ ఈక్వల్ టు యాంగిల్ బి, ఇది అసలు కాదు. ఖచ్చితంగా యాంగిల్ ఏ అనేది యాంగిల్ బి కి ఈక్వల్ గా ఉంటుంది. వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఓకే, x degrees plus 80 degrees equal to 180 degrees, then x equal to dash అని అన్నాడు. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్ x plus 80 degrees equal to 180 degrees. ఈ x ని ఈ 80 అనేది యాడ్ చేస్తుంది. అదే ఈక్వల్ కి రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, అంటే 180 వైపు తీసుకువెళ్ళాం అనుకోండి, ఈ ప్లస్ 80 కాస్త -80 అవుతుంది. అప్పుడు ఇక్కడ ఏం మిగులుతుంది, x మిగులుతుంది. x ఈక్వల్ టు 180 లోంచి 80 పోతే ఎంత, 100 degrees. x వాల్యూ అడిగాడు, x వాల్యూ ఎంత వచ్చింది, 100 degrees రావడం జరిగింది. ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం. ఓకే.